మోషే ఒక సమయం వచ్చేటప్పటికి పాపం చేతులు బరువెక్కి దిగిపోతుంటే ఆటోమేటిక్గా అక్కడ యుద్ధంలో అపజయం కలుగుతూ ఉంది. ఆ సమయంలో మోషేకు తోడు కూడా వెళ్ళిన మరి ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అహరోను. మనకు అహరోను తెలుసు, ఈ హూర్ ఎవడో తెలియదు. ఏంటండి, అందరికీ పాస్టర్ గారులు తెలుస్తారు, అందరికీ పాస్టర్ గారులు తెలుస్తారు, యాజకులు తెలుస్తారు, సేవకులు తెలుస్తారు. కానీ ప్రార్థించేవారు ఎవరికి తెలియదు. ప్రార్థించే వారిని ప్రభు బాగా ఎరుగును. ప్రతి సంఘములో, ప్రతి గృహములో ప్రార్థించే వ్యక్తి ఉంటే ఆ గృహానికి ఎంతో క్షేమం. ప్రార్థించే గుంపు ఉంటే ఆ సంఘానికి ఎంతో బలం. మీరు ప్రార్థనా పరిచర్యను ఈ రోజున ఆశించటం లేదండి. అనేకులు అందరూ పాస్టర్ అవ్వాలనుకుంటారు, టీవీ ప్రీచర్లు అవ్వాలనుకుంటారు, సంఘ పెద్దలు అవ్వాలనుకుంటారు, క్వైర్లో ఉండాలని ఆశపడుతుంటారు. కానీ నేను ఈ సంఘంలో నాకు ఏ బాధ్యత వద్దండి, నేను వచ్చి ఒక మూల కూర్చొని దేవుని మందిరంలో ఉన్న విశ్వాసుల కొరకు, దైవ సేవకుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, ఈ పరిచర్యలో అనేక ఆత్మలు రక్షించబడే వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఎవరు నన్ను గుర్తించకపోయినా, ఎవరు నన్ను మెచ్చుకోకపోయినా, ఎవరు నన్ను ప్రార్థన చేయని ప్రేరేపించకపోయినా అనేవారు ఉన్నారా? ఒక హూరు ఉన్నాడు. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఆయన పేరు రాశారే కానీ అతడు తప్పకుండా మోషే పక్క నుండి ప్రార్థనతో యెహోషువ పనులు చేస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు. అహరోను యాజకుడిగా మాట్లాడుతున్నాడు, స్పోక్స్ మ్యాన్ వాళ్ళకి మాటలు అందిస్తున్నాడు. కానీ ఇతను ప్రార్థన చేసే హూరు. చాలామంది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, ప్రార్థన పరిచర్యలోని గొప్పతనాన్ని గుర్తించడం లేదండి. పాస్టర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు, పాస్టర్మ గారు ప్రార్థిస్తుంటే పరిచర్యలో గొప్ప ఫలం ఉంటుందండి. ప్రార్థించే వాళ్ళు కనబడకపోయినా గొప్ప పరిచర్యకు మూల కారణమవుతారు. పునాదులు ఎప్పుడు కనపడవండి, బిల్డింగ్ కనపడద్ది. ఆ పునాదులు మోస్తున్నాయి పాపం, ఆ బండలు, ఆ గోడలన్నీ మోస్తున్నాయి. అవి ఎంత గట్టి, ఎన్ని రోజుల నుంచి అవి అణిగి ఉండి లోపటుండి మోస్తుంటే ఇంత చక్కటి బిల్డింగ్ నిలబడింది. ఇది అందరూ చూసి బాగుందంటారే కానీ ఆ పునాదులు కనపడవు. అలాగే ప్రార్థించేవారు కనబడకపోవచ్చు, కానీ వారి బలము, వారి ప్రార్థన వారు భరించున్నారు. వారు మొరపెడతాం వల్లనే దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ప్రతి దేశానికి ప్రార్థన గుంపు ఒకటి లేవాలి. సువార్త ప్రకటించే గుంపులు లేస్తున్నారండి. ఓరకే రోడ్ల మీదకి వెళ్ళి మేము సువార్తను ప్రకటించేస్తామని ఆర్భాటం చేసేవాళ్ళు కనపడుతున్నారు. ఏంటంటో చేసేసి బహిరంగంగా చేసేద్దాం అనుకుంటున్నారే కానీ ఏమక్కర్లేదు. నువ్వు ప్రపంచాన్ని తల్లకిందులుగా చేయాలంటే, ప్రపంచంలో ఉన్న మనుషులను మార్చాలంటే, పరిస్థితులను మార్చాలంటే, చల్లారిపోయిన సంఘాల్లో ఉజ్జీవం రగులు కొల్పాలంటే, కుటుంబంలో ఉన్న వ్యక్తులు మారాలంటే, సాతానుకు బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలంటే బలమైన శక్తి ప్రార్థనా శక్తి. దయచేసి ప్రార్థన నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రతివాడు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన గుంపు ఉండాలంటే మనం చేయక్కర్లేదండి, వాళ్ళు చేస్తుంటే మనం నిద్రపోవచ్చు అంటారేమో. అలా కాదు. యెహోషువ కూడా ప్రార్థనాపరుడే, అవునా కాదా? ఎట్ట తెలుసు? ఆ సందర్భంలో యుద్ధం చేశాడు, కానీ మరో సందర్భంలో ఆయన ఏం చేశాడు? యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ప్రార్థన చేస్తుంటే సూర్యుడు ఇక్కడే ఉన్నాడంట, చంద్రుడు అక్కడే ఉన్నాడంట. ఒక రోజు కనపడలేదే అని ఈ టైం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు బుర్ర కొట్టుకుంటున్నారంట ఈ మధ్య. ఒక రోజు మిస్ అయిపోయింది ఏంటబ్బా అంటే వాళ్ళకి అర్థం కాక బైబిల్ చదివితే అర్థమైంది. ఒక రోజు సూర్యుడు తిరగల, చంద్రుడు తిరగల. కథ కాదు ఇది, కథ కాదు, సైంటిఫికల్గా ఇది కన్ఫర్మ్ అయింది. ఇదే కాకుండా ఎస్కేల్ అనారోగ్య సమయంలో 18 మెట్లు అంటే 18 సెకండ్స్ లాగా, అది కూడా కరెక్ట్గా యాక్యురేట్గా ఆ టైం, మిస్ అయిన టైం ఎక్కడుందంటే బైబిల్లో అది కనబడుతుందన్నది గుర్తించారు. మోషే ప్రార్థించాడు, యెహోషువ కూడా ప్రార్థించాడు. ప్రార్థన అనేది పాస్టర్ గారు ప్రసంగం చేస్తాడు. అందరూ ప్రసంగం చేయడానికి అర్హులు కాదు, అందరూ ప్రసంగం చేయలేరు. క్వైర్ వాళ్ళు పాటలు పాడతారు, అందరూ పాటలు వచ్చి క్వైర్లో ఉండమంటే అది కుదరదు. అందరూ సంఘ పెద్దలుగా ఉండలేరు. సంఘానికి 4-3 సంఘ పెద్దలు ఉంటారు. కానీ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయినాయి. సో ప్రార్థన అనేది అందరికీ ఉండాలి. కానీ కొందరు ప్రార్థన కొరకే
దేవుడు అభిషేకించినట్లు ప్రత్యేకపరిచినట్లు కనపడుతుంది. ఆ ప్రార్థన పరిచర్యలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటంలో కొంతమందిని దేవుడు కోరుకున్నాడు. అది నిన్ను కోరుకున్నాడా? నువ్వు అలా ఉండాలని ఆశిస్తున్నావా? అలాగైతే ఈ రోజు నుండి నువ్వు ప్రార్థించు. అహరోను హూరులు మోషేతో పాటు ఉండి కలిసి ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు కూడా ఎక్కడ 2 3 నా నామంలో ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. చాలామంది ఏమంటారంటే బతుకులో నేను ఎవరితో కలిసి ప్రార్థన చేయనండి, వాళ్ళందరూ చాలా తక్కువ, నా లెవెల్లో లేడన్నాడు ఒక ఆయన. ఎందుకు కలిసి ప్రార్థన చేయంటే వాళ్ళంతా లో లెవెల్లో ఉన్నారండి, నేను హై లెవెల్లో ఉన్నాను, వాళ్ళతో ప్రార్థన చేస్తే నేను దిగజారిపోతాను అన్నాడు. నువ్వు నిజంగా ప్రార్థనాపరుడు అయితే నీకంటే కింద మెట్టులో ఉన్నోళ్ళతో నువ్వు కలిసి ప్రార్థన చేస్తే నువ్వు దిగజారవు, కానీ వాళ్ళు ఉజ్జీవించబడతారు. నువ్వు ప్రార్థనలో గట్టిగా ఉంటే ఇతరులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు వారిని నువ్వు ఉజ్జీవింపజేస్తావు. ఇద్దరిద్దరు చేతులు పట్టుకోమని చెప్పి మేము ప్రార్థించమన్నప్పుడు ఒకడు ప్రార్థనాపరుడైతే అవతల వాళ్ళు ప్రార్థన రానోళ్ళు అయినప్పటికీ ఈ ప్రార్థనాపరుడి యొక్క ప్రభావం వలన, ప్రార్థన వలన అవతలవాడు ప్రార్థన నేర్చుకొని ఇద్దరు ప్రార్థన చేయటం చూశామని నేను. 2 3 కలిసి ప్రార్థన చేయాలి. ప్రతిసారి కాకపోయినా నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, ఈ అవిశ్వాసులతో కూర్చొని ప్రార్థన చేయను, మా కుటుంబంలో ఎవరు సరిలేరు, నేను ఒక్కడనే సరిగా ఉన్నాను, ఒక్కదాన్నే సరిగా ఉన్నాను, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటున్నానని చెప్తున్న మళ్ళీ మీ ఇంట్లో ఎవరు మారటం లేదు. మీరు వాళ్ళు కూర్చోబెట్టండి. ఇప్పుడు చూడండి, అహరోను హూరులు ఏం చేశారో తెలియదు మనకి, ఊరకే ఉన్నారు అక్కడ. అంటే మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేతో పాటు ఊరకనే ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా ఏమొచ్చింది? ఆసక్తి వచ్చింది కాబట్టి, ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఒక బండ తీసుకొచ్చి ఆయన్ని కూర్చోబెట్టి అహరోను ఒక పక్క, హూరు ఒక పక్క ఆయన చేతిలో ఎత్తి పట్టుకున్నారు, ఆదుకున్నారు. ప్రార్థనాపరులకు ఓతిచ్చే వాళ్ళు చాలా అవసరం అండి. ఈ రోజున ప్రార్థించే వాళ్ళ చేతులకు దాపివ్వటం కాదు, ఓతివ్వటం కాదు, కానీ ప్రార్థించే వాళ్ళ చేతుల్ని కిందకి లాగేస్తున్నారు. ఒక సేవకుడు సేవ చేస్తున్నప్పుడు సేవకునికి సహకరించే వాళ్ళు కావాలి, కానీ సేవకుడు చేతులు పట్టుకొని కిందకి దిగజారి చేసే వాళ్ళ వలన, కృంగి తీసేసే వాళ్ళ వలన ఈరోజు పరిచర్య తక్కువ పరిధిలో, అంటే లో లెవెల్లోకి వెళ్ళిపోతా ఉంది. అహరోను హూరులు ఎప్పుడైతే చేతులు ఎత్తి పట్టుకున్నారో మోషే మళ్ళీ అక్కడ యుద్ధంలో మళ్ళీ గొప్ప జయం వచ్చింది. ఎప్పుడు దాకా వచ్చిందంట జయం? సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉంది. అమాలేకీయులందరూ ఓడిపోయారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అంటే యెహోవాకు జయము, ధ్వజము, జెండా. ఎక్కడ అనదర్ మీనింగ్ జయము. జెండా ఎప్పుడు చూపిస్తారు? జయం వచ్చినప్పుడు చూపిస్తారు కదా. జెండా, ధ్వజము. దేవుడు జయశీలుడు. ప్రార్థన ద్వారా జయాన్ని సంపాదిస్తాం. మన బ్రతుకుల్లో జయం లేదంటారు చూడండి చాలామంది. నా ఆలోచనలో జయం లేదు, నా క్రియల్లో జయం లేదు, నా పరీక్షలు పాస్ అవ్వలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను జీవితాన్ని, నా బ్రతుకులో అన్నిట్లోనూ దిగజారిపోతూ ఉన్నాననేవారు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థిస్తే, చేతులెత్తి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఒకటి, చేతులెత్తి ప్రార్థన చేసిన మోషే వలన అమాలేకీయులంటే శరీర సంబంధులు, శరీర ఇచ్చలకు, లోకాశలకు, దేవుణ్ణి వ్యతిరేకించే వారికి గుర్తుగా ఉన్నారండి. మన జీవితాల్లో ఈ లోకాశలు, శరీరాశలు, దేవుని మీద సందేహపడే మనస్సు, ఇవన్నీ జయించాలంటే, ఇవన్నీ అపవాది క్రియలుగా ఉన్నాయి కనుక అవి జయించాలంటే మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన శరీరాన్ని అబ్బురపరచొద్దండి, శరీరాన్ని గారవించుకోవద్దు, శరీరాన్ని క్రమపరచండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే నువ్వు కొంత సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా నీ యొక్క తిండి ఆశను, శరీరాశను అదుపులో పెట్టుకోలేకుండా నువ్వు ప్రార్థన చేయాలంటే శరీరపు తిండి, ఒక ప్లేట్ అన్నం జయించలేనడివి నువ్వు ఎలాగ దేవుని మీద విశ్వాసం ఉంచానని చెప్పగలవు? నువ్వు సాతాను ఎలా జయించగలుగుతావు? కాబట్టి మనం ఉపవాసం ఉండడం అభ్యాసం చేసుకోండి. ఎంతమంది మీరు నిజంగా ఉపవాసం ఉంటారు? చేయి చూపించండి చూద్దాం.
కొంతమంది అడుగుతారు ఉపవాసం అంటే ఎలా ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి. ఇది మ్యాక్సిమం మనం తిన్నది అరగటానికి మన పొట్టలో ఎన్ని గంటలు పడుతుందండి? 3 to 4 hours. ఏంటంటే గ్రైన్స్ అయితే కొంతకాలం, ఫ్రూట్స్ అయితే వెంటనే అయిపోతాయి, గ్రైన్స్ అయితే ఎక్కువసేపు ఉంటుంది. నువ్వు తినే ఫుడ్ బట్టి అది మ్యాక్సిమం 4 to 5 hours అనుకోవచ్చు నువ్వు గట్టి ఫుడ్ తింటే. సో నేను 5 గంటలకు ఒకసారి తింటున్నానంటే ఉపవాసం అని అంటే అది ఉపవాసం కాదు. కానీ మినిమం ఉపవాసం ఎంతసేపు ఉండాలి? 10 hours. నీ అనుకూలమైన సమయం తీసుకో. పొద్దున్న 7 గంటల నుంచి ఉపవాసం నువ్వు ఉంటానంటే 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం తినకుండా ఉండాలి. పొద్దున్న తినేదన్నా లైట్గా, కానీ ఒక 10 hours. లేదు సాయంత్రం ఉంటానంటే మధ్యాహ్నం 12 గంటలు తిన్న తర్వాత 5 గంటల తర్వాత ఇంకొక 10 గంటలు, 12 గంటల అర్ధరాత్రి వరకు 1 గంట వరకు ప్రార్థనలో ఉండు. అదొక ఉపవాసం, ఒక పూట ఉపవాసం. నువ్వు ఒక రోజంతా ఉపవాసం ఉంటానంటే వెరీ గుడ్. నువ్వు ముందు స్టార్ట్ చేసేది ఒక పూట ఉపవాసంతో ప్రారంభించు. తర్వాత నీకే తెలుస్తుంది అందులో ఉన్న అనుభవం, ఆనందం, దాని ద్వారా కలిగే ఫలితం, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం. కాబట్టి నువ్వు చెప్పకుండానే చేస్తావు. 1 day అంటే మినిమం టేక్ 24 hours. 24 గంటలు ఏం తినకుండా మంచినీళ్ళు తాగండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మన బ్రెయిన్కి, లివర్కి, హార్ట్కి, బాడీకి అన్నిటికీ నీరు కావాలి. అన్ని నీళ్ళే ఉన్నాయి లోపట. నీళ్ళల్లో ఉంటేనే నువ్వు హెల్తీ, నీ బాడీ నీరు ఉంటేనే హెల్తీగా ఉంటుంది. డీహైడ్రేట్ అయిపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. సో వాటర్ తాగకుండా ఉంటానని పంతానికి కొంతమంది నేను పచ్చి మంచినీళ్ళు తాగను అని ఉపవాసం ఉంటానని అంటుంటారు. నీ శరీరం అనుకూలిస్తే నీకు కుదిరితే ఉండు, వద్దనలేదు. కానీ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఉపవాసం ఉండి నేను సిక్ అయ్యాను అని నేను చెప్పాలి, హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ ఎక్కించుకోవాలి, అందరి మధ్య నవ్వులు పాలవ్వాలంటే మంచిలు తాగకుండా ఉండు. నీ శరీరపు దృఢత్వాన్ని బట్టి మీరు వృద్ధులైతే, లేక షుగర్ పేషెంట్ అయితే, లేకపోతే చిన్నపిల్లలైతే, లేకపోతే ఇంట్లో పని పాటలు చేయాల్సిన స్త్రీలైతే మీ అనుకూలం చూసుకోండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఉపవాసం ఉండటం ముఖ్యం కాదు. ఉపవాసం ఉన్న సమయం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, లేకపోతే బైబిల్ చదువుకోవాలి. బైబిల్, ప్రార్థన, యూ కెన్ మేక్ ఇట్. అదర్ దాన్ దట్ ఇంటి పనులు, వంటి పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ నేను ఉపవాసం ఉన్నాను అని చెబితే అది ఉపవాసం కానే కాదు. అందుకనే ఒక పూట అంటే 10 hours మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. నువ్వు చేయాల్సిన పనులు ముందే చేసేసుకో. తాళాలు ఎవరికైనా నెట్టి ఇచ్చేయి. మళ్ళీ నువ్వు ఉపవాస ప్రార్థన కూర్చున్న తర్వాత మమ్మీ తాళాలేయి, మమ్మీ కాఫీ అక్కడ పెట్టావు, మమ్మీ పంచదార అక్కడ పెట్టావు, నాయన పంచదార అక్కడ తీసుకో, ప్రభు నాయన తాళాలు తీసుకో. నేను ఎందుకు చెప్తానంటే చాలామంది నేను ఉపవాసం పడి ప్రార్థన చేసినా కూడా ఏం జరగటం లేదండి అంటుంటారు కొంతమంది. ఎందుకు జరుగుద్ది? నీ మనస్సు కేంద్రీకరించకుండా నువ్వు మధ్య మధ్యలో పరధ్యానం చేస్తూ, నువ్వు దేవుని సన్నిధిలో కాన్సన్ట్రేట్ లేకుండా, సంశయం లేకుండా, కోపం లేకుండా, శుద్ధ హృదయంతో ఏకాంతంగా దేవునితో పోరాడకుండా ఉంటే ఎందుకు కొండెక్కాడు మోషే? కొండెక్కేందుకు ప్రార్థన చేశాడు మోషే? ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఏంటంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయండి మనకి. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఫోన్ మోగుద్ది, కాలికి మెల్లి మోగుద్ది. ఏంటండి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఆయన వస్తాడు, ఆమెడ వస్తుంది, పిల్లలు వస్తారు, ఏదో ఒకటి పని జరుగుద్ది. అందుకే ఏం చేయాలి? ప్రార్థనకు ఒక స్థలం ఉండాలి. యేసుప్రభు గెత్సేమనికి వెళ్ళిపోయేవాడు, ఒలీవ తోటకి వెళ్ళిపోయేవాడు, ఏకాంతంగా వెళ్ళిపోయేవాడు. ఏంటంటే మిద్దె మీదకి వెళ్ళు, ఒక గదిలోకి వెళ్ళు, లేకపోతే చెప్పు, డోంట్ డిస్టర్బ్. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ అవసరతలన్నీ ముందు తీర్చండి. మీరు దాన్ని ప్రార్థన చేసుకుంటానమ్మా, నన్ను ఒక 10 గంటలు నా జోలికి రాకండి ఈ ఒక్క రోజుకి అని అడిగి నువ్వు నిజంగా ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థనలో నువ్వు పెట్టిన అంశాలన్నిటిలో అద్భుతాలు చూడకపోతే అప్పుడు వచ్చి అడగండి నన్ను కావాలంటే. ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను అంటున్నామే కానీ పరలోకం వైపు నీ చేతులు ఎత్తటం లేదు. పరలోకంలో మీ కంఠధ్వని వినబడటం లేదు. అందుకే జవాబు రాలేదు. కానీ ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు మందంగా లేదు. హీఈస్ నెవర్ టూ బిజీ. ఒకళ్ళు అన్నారు చాలా బిజీగా ఉంటారు కదండి, మా అలాంటి వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తుంటారు కదా, పాపం ఆయన అంతమందికి జవాబు పెట్టిస్తారులే, పెండింగ్లో పెట్టుంటాడు అన్నాడు. పెండింగ్లు లేవు ఆయన దగ్గర. ఏంటంటే ఎంతమంది మొరపెట్టినా అంతమందికి జవాబు ఇవ్వగలిగిన వాడు జీవము గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఏంటండి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు. మన ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి కారణం మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డముగా వచ్చి ఉన్నాయి.
ఏదో ఒక ఆటంకం వచ్చింది. ఈ రోజు నుంచి ప్రయత్నించండి. ప్రార్థనా సమయాన్ని ఏర్పరచుకోనండి, ప్రార్థనా స్థలాన్ని ఏర్పరచుకోనండి. 10 గంటలు తినిన తర్వాత మళ్ళీ తినకుండా ఉపవాసం ఉండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకొని అవి పరిచి అక్కడ ఆయన సన్నిధిలో పెట్టి మీరు ప్రార్థించండి. మీరు గించుకోవడం అవసరం లేదు కూడా. మీ పేపర్ మీద రాసేది ఆయనకు చూపిస్తాను కాదు, మీకు గుర్తు రావడానికి. ఏంటంటే ఆయనకు తెలుసు నీకేం కావాలి. కానీ మీరు అడుగు, నా నామంలో మీరు అడిగితే నేను ఇస్తానన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా అసాధ్యాలు జరుగుతాయని, అద్భుతాలు జరుగుతాయని, సమస్యలు తీరుతాయని మనం విశ్వసిస్తే ఉపవాస ప్రార్థన అవసరం, మోకాళ్ళ ప్రార్థన అవసరం, చేతులెత్తి చేసే ప్రార్థన భంగిమల్లో అతి ప్రాముఖ్యమైనవి, అత్యధికమైన ప్రతిఫలం ఇచ్చేది మోకాళ్ళ ప్రార్థన, చేతులెత్తి చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి చేతులెత్తి ప్రార్థిస్తే, ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. ఎప్పుడు పాస్టర్ గారి మీదో, సంఘం మీదో అమ్మ ప్రార్థన, నాన్న ప్రార్థన, ఆమె ప్రార్థన, ఆయన ప్రార్థన అని చెప్పకండి. ఎవరి మట్టుకు వారికి ఊపిరి పీల్చుకోవటం ప్రతి మనుషుడికి ఎలాగ అవసరమో ప్రార్థనని ఆక్సిజన్ మనందరికీ అవసరమండి. ఎవరి మట్టుకు వారు దేవునితో ప్రార్థించి చూడండి, అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఇక్కడున్న యవనస్తులకు ప్రభునామంలో హెచ్చరిస్తున్నారు. నీవు యవన కాలంలో ఎన్నో నేర్చుకుంటున్నావు. కంప్యూటర్ నేర్చుకుంటున్నావు, ఏంటో విద్యలు నేర్చుకుంటున్నావు, రకరకాల విధాల్లో ఆరితేరిపోతున్నావు. కానీ నువ్వు యవ్వన కాలంలో ప్రార్థన నేర్చుకుంటే నీకు మించిన వాడు ప్రపంచంలో మరొకడు ఉండడండి. యవ్వన కాలంలో మోకరించిన దానియేలును చూడండి, యవ్వన కాలంలో మోకరించిన శద్రకు మెషకు అబేద్నెగోలను చూడండి, యవ్వన కాలంలో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్న మోషేను చూడండి. ఎన్ని అద్భుతాలు వారి ద్వారా దేవుడు జరిగించాడు. యవనస్తుడైనటువంటి యెహోషువను చూడండి. ఎవరు చూసినా ప్రార్థనలో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఎవరನ್ನು చూస్తే 30 years లోపులో ప్రభువుకు సమర్పించుకున్న వాళ్ళు, 18-20 yearsలో ప్రభువుకు జీవితాలు అప్పగించుకున్నవారు. మీ జీవితాల్లో ఏది చేయాలనుకున్నా ప్రార్థన చేయండి. చెప్పండి, ఏది చేయాలనుకున్నా ప్రార్థన చేయండి. ప్రార్థనతో ప్రయత్నించింది ఏది విఫలమవ్వదు. ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సామర్థ్యం, ఎంత డబ్బు, ఎంత తెలివి జ్ఞానాలు ఉపయోగించినా పరలోకపు సహాయం లేకుండా, ప్రభు హస్తం మీకు తోడు ఉండకుండా మీరు చేయనిదేది సఫలమవ్వదు. దేవునికి మొరపెడదాం. మన జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, దేశంలో సమస్యలు ఉన్నాయి, ప్రపంచం ఎక్కడికో పరిగెడుతుంది. ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. శ్రమలు, శోధనలు, పోరాటాలు వచ్చినప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతాం. ఇంకొకసారి నేను ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తున్నాను. మనం ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తాం? దేవుడు దానియేలుని సింహాల గుహలో వేయకుండా తప్పించలేడా? గుహలో వేసేసిన తర్వాత ఆ రోజు మిగిలిన వాళ్ళందరూ అనుకుని ఉంటారు, చూడండి ఆయన దేవుడు అన్నాడు, గుహలో వేసేశారు, తెల్లారేటప్పటికి ఎముకలు మిగులుతాయి అనుకుని ఉంటారు కదండి. అంత శోధనలోకి వెళ్ళాడు కాబట్టే అంతగా దేవుడిని మహిమపరచగలిగాడు. శద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళకుండా చేయొచ్చు కదా. వెళ్ళకుండానే దేవుడు అద్భుతం చేసేసి ఉంటే ఈ సాక్ష్యం మనకు ఉండేదా? ఆ అద్భుతం మనకు ఉండేదా? నువ్వు యోనా చేప కడుపులోకి వెళ్ళకుండా చేయొచ్చు కదా. యోనా ఎక్కడ ప్రార్థన చేశాడట? బయటికి వెళ్ళాక తలస్నానం చేసి శుభ్రంగా చేస్తాను ప్రార్థన అనుకున్నాడా? శుభ్రంగా అరిగి ఉడుకునేవాడు అంతే. ఆ శ్రమలో మొరపెట్టాడు, దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. చేప మనిషిని మింగటమేంటి అనేవాళ్ళు మొన్నటిదాకా, మింగిన మనిషి బతకటమేంటి అనేవాళ్ళు మరి తర్వాత. కానీ దేవుడు తన అద్భుత కార్యాలను చేయించాడు ప్రార్థించినప్పుడు. కొన్నిసార్లు శ్రమల కొలిమిలో మనల్ని పెడతాడండి. ఎందుకంటే మన ప్రార్థన శక్తిని పెంచడానికి, మన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగించడానికి. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను, శ్రమలు వస్తున్నాయి ఏంటి, ప్రార్థిస్తున్నాను కష్టాలు వస్తున్నాయి ఏంటి, ప్రార్థిస్తున్నాను నాకే ఇబ్బందులు వస్తున్నాయి ఏంటి, ప్రార్థిస్తుంటే నాకే జబ్బులు వస్తున్నాయి ఏంటి అనుకోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మొరపెట్టు. ఇరుకులో నువ్వు మొరపెడితే విశాలతలో నీకు ఆయన జవాబిస్తాడు. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభా, నిస్సహాయకుడయ్యా, నీ సహాయకురాలనైనా, నీ సహాయం నాకు కావాలయ్యా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను.
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవావలనే నాకు సహాయము కలుగును. నా స్నేహితులు నన్ను వదిలేరు, నా తల్లిదండ్రులు నన్ను మరిచారు, నా ఇంటి వారు, నా సొంత వారే నన్ను విడిచిపెట్టారయ్యా. నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి ప్రభువా. నా శ్రమలో నాకు తోడుండయ్యా. నా కొలిమిలో ఉన్నానయ్యా, నేను అవమానాల కొలిమిలో ఉన్నాను, నిందలతో నింపబడుతున్నానయ్యా, అపనిందలతో నాయన బాధపరచబడుతున్నానయ్యా. తాగుబోతైన నా భర్త ద్వారా శ్రమపరచబడుతున్నానయ్యా. నా కన్న బిడ్డలే మాకు ఎదురు తిరిగారు నాయన. మా కన్న బిడ్డలు మమ్మల్ని బాధ పెడుతున్నారు తండ్రి. ఎవరికి చెప్పుకోవాలయ్యా? నీకే మొర్ర పెట్టుకుంటున్నాము నాయన. నా బిడ్డల్ని మార్చు నాయన, నా భర్తను మార్చు నాయన. ఈ శ్రమలో నీకు మొర్ర పెడుతున్నానయ్యా, నాకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. చేతులెత్తి నీ సన్నిధిలో నిలబడిన మేమందరము నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. మా చేతకాని విషయాలను నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. నీ కృపను మా మీద కుమ్మరించి మా జీవితాల్లో ఎదుర్కొంటున్న పోరాటాల్లో జయము దయచేయి నాయన. మమ్మల్ని మింగటానికి ప్రయత్నిస్తున్న సాతాను శక్తుల నోర్లు మూయించు నాయన. మమ్మల్ని నశింపచేయాలని, మమ్మల్ని తరిమివేయాలని ప్రయత్నిస్తున్న నరక శక్తులను బంధించుము తండ్రి. వాయుమండల అధిపతులను, దురాత్మల సమూహములను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము నాయన. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టుగా నేను భావిస్తున్నానని చెప్పినట్టుగా నిన్ను నమ్మిన మా చుట్టూ నీ కంచె దయచేయ్యా. మా తల వెంట్రుకు కూడా కాలటానికి వీల్లేదు నాయన. మా వస్త్రము కూడా ముట్టడానికి వీల్లేదు నాయన. సాతాను మా జోలికి రాకుండా వాడిని తరిమి తరిమి కొట్టగలిగిన ప్రార్థనా శక్తిని మాకు దయచేయ్యా. మేము అడిగిన దానికంటే ఎక్కువే మాకు చేశావని విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం ఇచ్చే యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.